నా స్టైల్లో తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఈ చింతపండు మొత్తం జ్యూస్ చేసి గిన్నెలో వేసుకుంటాను, చూపిస్తాను మీకు. ఇక్కడ వడగట్టుకున్నాను చూడండి. మళ్ళీ రెండోసారి తీసుకుంటున్నానండి చింతపండు. రెండోసారి జ్యూస్ తీస్తున్నాను. చూసినా ఇప్పటిదాకా నేను కొబ్బరి పచ్చడి చేసిన, అందులో కొంచెం ధనియాల పొడి, శనగపప్పు అవన్నీ ఉండే కదండి. అన్నిట్లో ఇది కొంచెం జ్యూస్ వేసుకుంటున్నా. ఇది అంత ఉంది కదా, ఇది కూడా వేస్తే టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నా. ఇదంతా ఇట్లా మంచిగా ఇది చేసుకొని అందులోకి జ్యూస్లోకి వేసుకోవాలి. చూడండి, మిక్సీ గిన్నె అంతా మంచిగా శుభ్రంగా కడుక్కొని అందులోకి నేను పోసుకుంటున్నాను. చూసినా ఇప్పుడు చింతపండు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చింతపులుసు తీసుకున్నాం కదా, మనం ఫస్ట్ అయితే పోపు రెడీ చేసుకోవాలండి. పోపులో కావాల్సిన ఆయిల్ పోసిన, ఆల్రెడీ ఇంత కొబ్బరి పచ్చడి చేసి ఉంటే దీనికి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకండి, ఇవి రెడీగా పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది. తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, మీకు చూపిస్తాను. ఇందులో మనం చింతపులుసులో ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. చూసినా నేనైతే లైట్గా మామూలుగా చేస్తూ పెడుతున్నా, తర్వాత ఇంకో వెరైటీ చూపెడతా పచ్చిపులుసు. ఉప్పు కూడా వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కట్ చేసిందండి, ఇందులో వేసుకోవాలి. ముక్కలను మంచిగా ఇట్లా పిసుకోవాలండి. ఇట్లా పచ్చిపులుసు అని స్పెషల్గా మేము దీనికే అంటాం. ముక్కలను ఈ విధంగా ఇట్లా విసుకోవాలి. ఉప్పు కారం వేసినాం కదా, అట్లా మంచి ఇట్లా కలగలిసేటట్టు తీసుకోవాలి. పచ్చిపులుసుకు మనం ఇప్పుడు పోపుకి ఆయిల్ పెట్టినాం కదా గిన్నెలో, ఈ దినుసులు వేసుకోవాలి. అవి వేగనివ్వాలి. ఈ పోపులోనే అండి కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి. చూసినండి కొంచెం ఇది వేగాలి. చూసినండి పోపు అంతా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. కమ్మనైన పచ్చిపులుసు అయితే రెడీ అయిందండి. చాలా సింపుల్. పచ్చిపులుసుతో అన్నం అంతా కూడా తినచ్చు. ఇంత బాగా అయిందో చూడండి. చూసిందండి, తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు చాలా రకాలు చేస్తారు. కొంతమంది అయితే అసలు పోపు కూడా వేయకుండా కూడా తింటారు. కొంతమంది పోపు వేస్తారు, కొంతమంది నువ్వు పిండితో చేస్తారు, కొంతమంది పల్లి పిండితో చేస్తారు, పచ్చికారంతో. అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసినందుకు. థ్యాంక్ యూ.